హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ఎలిప్స్ మొత్తం కంప్లీట్ చేసాం కదా. ఈరోజు హైపర్బోలా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? హైపర్బోలా ఇంట్రడక్షన్. దీని రిజల్ట్స్ కూడా హైపర్బోలా రిజల్ట్స్ కూడా మ్యాక్సిమం మనకి ఎలిప్స్ లాగా ఉంటాయి. సేమ్, ఏం పెద్ద తేడా ఏమి ఉండదు. చిన్న చిన్న చేంజెస్ తప్పితే దీన్ని కూడా సేమ్ డెఫినేషన్. ఏంటి? కోనిక్ డెఫినేషన్ చెప్పాం కదా. locus of a point for which the ratio of distances from a fixed point and a fixed line is constant. That is PS by PM is equal to E అవుతుంది, where E is eccentricity అవ్వాలి అండ్ E గ్రేటర్ దెన్ 1 అయి ఉండాలి. PS by PM is equal to ఈ రేషియో ఎంత ఉండాలి? P is equal to 1 అయితే మనకి E is equal to 1 అయితే ఎసెంట్రిసిటీ is equal to 1 అయితే మనకి ఏమొస్తుంది? పారాబోలా వస్తుంది. E less than 1 అయితే మనకి ఎలిప్స్ వస్తుంది. అలాగే E గ్రేటర్ దెన్ 1 అయితే మనకి హైపర్బోలా వస్తుంది అన్నమాట. ఇది మనకు ఫస్ట్ పాయింట్లో ఇది కోనిక్ సెక్షన్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీని గురించి. కాబట్టి దీంట్లో ఏం కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓకేనా? లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఫర్ విచ్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్ ఈజ్ కాన్స్టెంట్. అర్థమవుతుందా? కాన్స్టెంట్ ఉంటే దాన్ని ఏమంటే కరువుని రిప్రజెంట్ చేస్తాం. కరువు డిఫరెంట్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ఈ యొక్క వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి మనకి కరువు డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పారాబోలా, ఈ లెస్ దాన్ 1 అయితే ఎలిప్స్, ఈ గ్రేటర్ దాన్ అయితే హైపర్బోలా. దీని గురించి మనం చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్లో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి. జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడంటే అంటే ax² 2hxy plus by² plus 2gx plus 2fy plus c is equal to 0 ఇచ్చాడు అనుకోండి. ఈక్వేషన్ గివెన్, జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి గివెన్, దెన్ మనం ఏ విధంగా డిసైడ్ చేస్తాము? ఇక్కడ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి అండ్ b² - 4ac b² - ab greater than 0. Then this equation represents a hyperbola. జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఇస్తే అర్థమైందా? జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ax² 2hxy ఇలాగ ఇచ్చి జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చేసి ఇది ఏ కోనికని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పమంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు కూడా చెప్పాం కదా. డెల్టా వాల్యూ ఏంటి మనకి? ABC ప్లస్ 2FGH
మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్. అర్థమైందా? ఈ డెల్టాని మనం ఫైండ్ అవుట్ చేసి డెల్టా నాట్ ఈక్వల్ టు జీరో ఇస్తే మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చిందనుకోండి, అది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చిందనుకోండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తే సర్కిల్ని అండ్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమవుతుందా? దీంట్లో డిఫరెంట్ కండిషన్స్ కూడా మనం చెప్పుకున్నాం. దీనికి హైపర్బోలాకి వచ్చి ఏం కావాలి? హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి, సారీ ఇది హెచ్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి, హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి గ్రేటర్ దాన్ జీరో అయితే, హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ కూడా జీరో అవుతుంది, పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి లెస్ దాన్ జీరో అయితే ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి గ్రేటర్ దాన్ జీరో అయితే అది హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇది ఒక సెకండ్ పాయింట్. ఇది నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, థర్డ్ పాయింట్లో మనకి ఫోకస్ కామా ఎసెంట్రిసిటీ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ is given then ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, ఎసెంట్రిసిటీ, ఫోకస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు అనుకో. ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలని చెప్పాను? ఫోకస్ డైరెక్ట్రిక్స్ మీద ఉందా లేదని చెక్ చేయాలి. ఫోకస్ ఎయిదర్ ఫోకస్ లై అండ్ ది డైరెక్ట్రిక్స్ దెన్ ఇట్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇది సిమిలర్గా ఎలా ఉంటుందంటే డెల్టా ఈజ్ కూడా జీరో అయిందనుకోండి, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఫోకస్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫోకస్ డైరెక్ట్రిక్స్ మీద ఉంటే అది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా? అలా ఫోకస్ డస్ నాట్ లై అండ్ డైరెక్ట్రిక్స్ దెన్ దేని మీద డిపెండ్ అయ్యి, ఇఫ్ ఫోకస్ డస్ నాట్ లై ఆన్ ది డైరెక్ట్రిక్స్ అండ్ E greater than 1, then it represents, then it is it's a hyperbola. ఈ పాయింట్లో అర్థం కాదు, రెండు పాయింట్లు అర్థం కాదు. 2 డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనకి ఎలిప్స్ని రిప్రజెంట్ చేయాలంటే ఏ కండిషన్స్ వస్తాయి, అలాగే ఫోకస్, ఎసెంట్రిసిటీ, డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు మనం ఈ హైపర్బోలాని ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఈ కండిషన్స్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చి స్టాండర్డ్ ఫార్ములా అండ్ టెర్మినాలజీ. స్టాండర్డ్ ఫార్ములా అండ్ టెర్మినాలజీ. స్టాండర్డ్ ఫార్ములాలో ఫస్ట్ పాయింట్, స్టాండర్డ్ ఫార్ములాలో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ వస్తుంది, వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎలిప్స్లో మనకి ఇక్కడ మధ్యలో ప్లస్ వస్తుంది, అలాగే ఇక్కడ మనకి హైపర్బోలా వచ్చేటట్టుగా మైనస్ వస్తుంది. ఇది స్టాండర్డ్ ఫార్ములా. అర్థమైందా? ఇంకోటి ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి, బీ గ్రేటర్ దెన్, ఎలిప్స్ లాగా ఏ గ్రేటర్ దెన్ బి అయితే హారిజంటల్ వస్తుంది, బీ గ్రేటర్ దెన్ ఏ అయితే వర్టికల్ వస్తుంది. అలాగేం లేదు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందుంటే అది హారిజంటల్, అంటే ఈ విధంగా హైపర్బోలా షేప్ ఎలా ఉంటుంది, ఈ విధంగా వస్తుంది. డైరెక్ట్రిక్స్ ఇక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ఫోకస్ S1, ఫోకస్ S2. అర్థమైందా? ఇది డైరెక్ట్రిక్స్ ఇక్కడ వస్తాయి. ఇది సెంటర్ 0,0. అర్థమవుతుందా? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ అయితే ఇదొక టైపు హైపర్బోలా. అలా సెకండ్ టైప్ వచ్చి వై స్క్వేర్ ముందుందనుకోండి, వై స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై, ఈ డెనామినేటర్ మారదు, డెనామినేటర్ సేమ్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఆ హైపర్బోలా ఎలా ఉంటుందంటే వై యాక్సిస్ మీద ఫోకస్ ఉంటాయి. ఇది డైరెక్ట్రిక్స్. 2 డైరెక్ట్రిక్స్ ఉంటాయి, 2 ఫోకసెస్ ఉంటాయి, S1, S2.
అదివల్ల ఈ 2 టైప్స్ మనకి హైపర్బోలాలో ఈ 2 టైప్స్ ఇంపార్టెంట్. ఈ 2 టైప్స్ ఇంపార్టెంట్ కాదు, 2 టైప్స్ ఉంటాయి అంతే. అర్థమైందా? ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏబీ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉండదు. క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి జనరల్గా కన్ఫ్యూజ్ ఏంటి దేంట్లో ఉంటుందంటే, ఎలిప్స్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ వస్తాం కాబట్టి, ఎలిప్స్ని చేసి మనం హైపర్బోలాకి వస్తాం కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని ఏ గ్రేటర్ దెన్ బి అయితే హారిజాంటల్గా, బి గ్రేటర్ దెన్ అయితే వర్టికల్గా అనేసి ఆ భ్రమలో పడతాం, ఒక్కోసారి పొరపాటు పడుతుంటాం. బట్ దానికి దీనికి సంబంధం లేదు. అర్థమవుతుందా? x² ముందుంటే అది హారిజాంటల్గా ఈ విధంగా x యాక్సిస్ మీద ఫోక్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? అదే y² ముందుంటే y²/b² మైనస్ x²/a² అయితే అది y యాక్సిస్ మీద ఫోక్ అయి ఉంటాయి. అర్థమవుతుందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ పాయింట్లో నెక్స్ట్ బి పాయింట్లో ఎలిప్స్ని డ్రా చేసి టెర్మినాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ముందే చెప్పినట్టు టెర్మినాలజీలో పెద్ద ఏం తేడా ఉండదు. ఎలిప్స్కి దీనికి పెద్ద తేడా ఉండదు, చిన్న చిన్న మార్పులు. టెర్మినాలజీ గురించి మనం డిస్కస్ చేయాలంటే మనం ఒక హైపర్బోలాని డ్రా చేద్దాం. ఈ డయాగ్రామ్ మాత్రం బాగా వేసుకొని, డయాగ్రామ్ జాగ్రత్తగా వేసుకొని కోఆర్డినేట్స్ కూడా జాగ్రత్తగా రాసుకోండి. x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఈ రెండు బ్రాంచుల్ని కలిపే మనం హైపర్బోలా ఉంటాం. అర్థమవుతుందా? అలాగే ఇది ఫోకస్ S1, ఫోకస్ S2, ఇది సెంటర్ 0,0 అండ్ ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఉంటాయి. ఇదొక డైరెక్ట్రిక్స్, అలాగే ఇదొక డైరెక్ట్రిక్స్. అదేనా? డైరెక్ట్రిక్స్ మనం ఇన్ జనరల్ మనం Z1 Z2గా డినోట్ చేస్తాం కదా. Z1 ఇది, Z2 ఇది ఆరిజిన్. వీటిని వర్టీసెస్ అంటాం, వర్టీసెస్. అదేనా? వీటి కోఆర్డినేట్స్ కూడా సేమ్, ఎలిప్స్లో ఎలాగ ఉన్నాయో సేమ్ అవే ఇక్కడ కూడా. AE,0 ఇది మైనస్ AE,0. ఎలిప్స్లో సేమే కదా, 0,0. ఇది వర్టెక్స్ కోఆర్డినేట్స్ ఏమంటాయి? A,0. ఇక్కడ కూడా అంతే, ఇది మైనస్ A,0. ఇది డైరెక్ట్రిక్స్ అనేదానికి ఏమవుతుంది? మైనస్, ఇది A/E,0 మైనస్ A/E,0, ఇది A/E,0. అలాగే లాటస్ రెక్టమ్ పాయింట్ కూడా సేమ్. లాటస్ రెక్టమ్ పాయింట్స్ కూడా ఇది ఇక్కడ ఈ x కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది కాబట్టి AE, ఇది B²/A. ఇది AE, మైనస్ B²/A. ఇది మైనస్ AE, మైనస్ B²/A. ఇది మైనస్ AE, B²/A. ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కూడా, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇది ఏమవుతుంది? ఇది x వర్టికల్ లైన్ కాబట్టి x = A/E. దీని ఈక్వేషన్ అవుతుంది x = -A/E.
ఏమీ తేడా లేదు. ఎలిప్స్కి ఏ విధంగా ఉంటాయో కోఆర్డినేట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కోఆర్డినేట్స్, ఏం తేడా ఉంది. అర్థమైందా? అలాగే మనం ఇది ఏ పారాబోలా, ఇది ఏ హైపర్బోలా, ఇది x² - a² - y² - b² = 1. ఈ ఎలిప్స్కి ఇది డయాగ్రమ్. ఇది అర్థమవుతుందా? ఇకపోతే దీన్ని A1 అంటాం, ఇది A2 పేర్లు పెట్టుకుంటాం కదా. A1 A2ని అక్కడ ఏమంటాం, ఎలిప్స్లో మనం మేజర్ యాక్సిస్ అంటాం. ఇక్కడ ఏమంటామంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్. A1 A2ని ఏమంటాం, ట్రాన్స్వర్స్ యాక్సిస్. అలాగే ఇక్కడ B1 B2, ఇది B1 ఇది B2. ఈ B1 B2ని ఏమంటామంటే కాంజుగేట్ యాక్సిస్. అక్కడ మేజర్ యాక్సిస్ అంటాం, A1 A2ని మేజర్ యాక్సిస్ అంటాం, ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనాలి. B1 B2ని ఇక్కడ ఏమంటాం మనం, B1 B2ని కాంజుగేట్ యాక్సిస్ అంటాం. కాంజుగేట్ యాక్సిస్. కాంజుగేట్ యాక్సిస్కి మనకి ఈక్వేషన్ x = 0 కదా, సారీ y = 0. x యాక్సిస్ కదా, y = 0, ఇది x = 0. అండ్ సెంటర్ 0, 0, సెంటర్ = 0, 0. ఫోకై S, S', అలా S1 S2 = ± AE, 0. vertices = A1, A2 = ± A, 0. ఇంకా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. length of latus rectum = b² / 2b² a. సేమ్ ఎలిప్స్ లాగే. అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. x = ± a/e, 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. అంతే మ్యాక్సిమం. ఇదే టెర్మినాలజీ, మ్యాక్సిమం ఇవే ఉంటాయి, ఇంకా అంతకంటే ఏముండవు. ఓకేనా? ఇవి ఒకటి చాలా జాగ్రత్తగా ఆ ఎలిప్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఇవి గుర్తుంటాయి. కొంచెం ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే దీంట్లోనే సెకండ్ పాయింట్ వచ్చేసి ఎసెంట్రిసిటీ. E² = 1 b² / a². ఎలిప్స్కి మైనస్ వస్తుంది, బట్ ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇది ఒక ఫామ్. తర్వాత B, దీన్నే మనం E² a² = a² + b². దీని ఇటువైపు తీసుకొచ్చి రాయొచ్చు కదా. అలాగే థర్డ్ ఫామ్ కూడా ఉంది. థర్డ్ ఫామ్ కూడా అలాగే ఎలిప్స్లో చెప్పినట్టే ఈ హైపర్బోలాలో కూడా 3 ఫామ్స్ ఉంటాయి. ఈ 3 ఫామ్స్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. b² = a² కామన్ తీస్తే E² - 1. ఓకేనా? E² - 1. ఈ 3 ఫామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి కాలిక్యులేషన్స్లో ఎలిప్స్లో ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇక్కడ కూడా అదే విధంగా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అర్థమవుతుందా? ఓకేనా? అదే మనం y² / x² అనుకోండి, y² / b² - x² అనుకోండి, సారీ
వై స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బీ స్క్వేర్ హైపర్బోలా అయితే అది ఎలా ఉంటుంది, వై యాక్సిస్ మీద ఫోకై వస్తాయన్నమాట. వై యాక్సిస్ మీద ఫోకస్ వచ్చినప్పుడు ఫోకై ఏమవుతుంది, అప్పుడు ఏ ప్లేస్లో బి ఎలా ఉందో ఎలిప్స్లో ఈ అన్ని ఫార్మర్స్లలో కూడా ఏ ప్లేస్లో బి వస్తుంది, బి ప్లేస్లో ఏ వస్తుంది, అంతే రివర్స్ అవుతుంది. సేమ్ వై యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి 0 కామా ఇదేమవుతుంది, వర్టిసెస్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వర్టిసెస్ ఈ విధంగా వస్తాయి, హైపర్బోలా ఎలా వస్తుంది, ఇవి వర్టిసెస్ అవుతాయి కాబట్టి దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి, వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బి, ఫోకై వచ్చి 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ. అర్థమైందా, బిఈ నాట్ బి బై ఈ, బిఈ. డైరెక్ట్రిసెస్ వచ్చి వై ఈజ్ కూడా ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ. అర్థమవుతుందా, ఈ విధంగా చేంజ్ అవుతాయి, చిన్నపాటి చేంజెస్. ఎలిప్స్ లాగే సేమ్. ఇక్కడ ఎసెంట్రిసిటీ మాత్రం ఇక్కడ ప్లస్ వస్తుంది, అక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకేనా, ఈ రిజల్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్లో ఏం చెప్పచ్చు, టాంజెన్సీ కండిషన్. టాంజెన్సీ కండిషన్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్, అక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, అంతే. ఇది టాంజెన్సీ కండిషన్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది ఎలిప్స్ ప్రకారించి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది హైపర్బోలా x square by a square minus y square by b square is equal to 1 is y is equal to mx plus or minus. ఇదే c బదులుగా ఏం పెడతాం, ప్లస్ ఆర్ మైనస్ c స్క్వేర్ కదా, c ఈజ్ కూడా ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అదే y స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. వర్టికల్ హైపర్బోలా అని అనకూడదు, బట్ ఏంటంటే ఫర్ ది షేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను అలా పిలుస్తున్నాను. ఓకేనా, దాంట్లో ఏమవుతుంది, బీ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, ఏ ప్లేస్లో బి, బి ప్లేస్లో ఏ, అంతే తేడా. ఓకేనా, ఇది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది టాంజెన్సీ కండిషన్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ విత్ స్లోప్ ఎం. అలాగే ఇక్కడ మనకి ఎలిప్స్లో కానీ పారాబోలాలో కానీ, పారాబోలాలో మనకి ఎజిమ్టోట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు, బట్ ఇక్కడ ఎజిమ్టోట్స్ ఉంటాయి. ఎజిమ్టోట్స్ అంటే ఏంటంటే ఈ విధంగా టచ్ కాకుండా ఈ విధంగా అప్రోచ్ అవుతాయి. వీటిని ఏమంటాం, ఎజిమ్టోట్స్ అంటాం. హైపర్బోలాలో ఈ కొత్తదోటి వస్తుంది, ఎజిమ్టోట్స్ అని. దీన్ని ఈ రెండింటిని కలిపి దీన్ని రెండింటిని ఎజిమ్టోట్స్ అంటాం. ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ ఎజిమ్టోట్స్ కూడా ఇంపార్టెంటే. సిక్స్త్ పాయింట్లో ఈక్వేషన్స్ ఆఫ్ ఎజిమ్టోట్స్. ఈక్వేషన్స్ ఆఫ్ ఎజిమ్టోట్స్ వచ్చేసి x by a ప్లస్ ఆర్ మైనస్ y by b
ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x/a మైనస్ y/b ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఈక్వేషన్స్ ఆఫ్ ఎసిమ్ప్టోట్స్ అన్నమాట. ఒక ఈక్వేషను దీనిది అయితే ఒక ఈక్వేషన్ ఇదన్నమాట. ఓకేనా? అంతే. ఈక్వేషన్స్ ఆఫ్ ఎసిమ్ప్టోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీని గురించి పూర్తిగా ఆ కాన్సెప్ట్ మొత్తం డిస్కస్ చేయాలని ఉంది, కానీ బట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఐపీఈకి టైం లేదు కాబట్టి ఈ ఐపీఈ వరకు ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి నెక్స్ట్ ఫర్దర్గా మనం చేసే క్వశ్చన్స్ మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? అంతే. అండ్ 7th పాయింట్లో ఈ ఎలిప్స్, ఏం ఎలిప్స్ అది? y² మైనస్ ఎలిప్స్ కదా, హైపర్బోలా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఈ ఎలిప్స్ ఏ విధంగా ఉంటుంది అనుకున్నాం? ఇది కూడా రఫ్గా ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఇఫ్ యూ వాంట్ రఫ్గా ఒక డయాగ్రామ్ వేసుకొని దానికి కోఆర్డినేట్స్ రాసుకోండి. xx yx. హైపర్బోలా ఎక్కడ ఉంటుంది? ఫోకాయ్ y యాక్సిస్ మీద ఉంటుంది. ఇలాగ ఇక్కడ ఫోకాయ్ S1 SS' అనుకోండి, S1 S2 అనుకోండి, F1 F2 అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, డైరెక్ట్రిసెస్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇది A1, ఇది A2, ఇది Z1 Z2, ఇది సెంటర్ 0, సెంటర్ విల్ బి ద సేమ్. ఇది 0, A. X యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0 కాబట్టి, సారీ y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0 కాబట్టి 0, -A. ఇదేమవుతుంది? 0, సారీ BE 0, ఇది B/E 0, B/E. ఇది 0, -B/E. ఓకేనా? వర్టిసెస్ ఏమవుతుంది? 0, B. ఇది A2, ఇది 0, -B. ఇది 0, -B/E. దీని ఈక్వేషన్ ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు B/E. దీని ఈక్వేషన్ అవుతుంది y ఈజ్ ఈక్వల్ టు -B/E. హారిజంటల్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, సమ్ కాన్స్టెంట్ అవుతుంది కదా. అదే వర్టికల్ లైన్ అంటే x ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. ఈ విధంగా అర్థమవుతుందా? ఎసిమ్ప్టోట్స్ కూడా వస్తాయి. ఎసిమ్ప్టోట్స్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఓకేనా? ఎసిమ్ప్టోట్ విల్ బి ద సేమ్, ఈక్వేషన్స్ అన్నీ సేమే. అలాగే ఎలిప్సు మనం నెక్స్ట్ ఏంటి, ఎలిప్స్ పెరాబోలాలో చెప్పినట్టు మనకి ఏదో షిఫ్ట్ అయిందనుకోండి, సెంటర్ షిఫ్ట్ అయిందనుకోండి, సమ్ h, kకి షిఫ్ట్ అయితే మనం ఏ విధంగా పాయింట్లుగా అయితే యాడ్ చేస్తాం, ఈక్వేషన్స్కి అయితే మనం సబ్ట్రాక్ట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా, ఏమీ తేడా ఉండదు. అందువల్ల ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అనుకోండి, x కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేస్తాం, y కోఆర్డినేట్ ఉంటే y లోంచి y కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేస్తాం, అంతే. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా.
ఇంకే తేడా ఉండదు. టాంజెన్సీ కండిషన్ అయింది, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అయింది, హైపర్బోలా ఎజిమ్టోట్స్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎజిమ్టోట్స్ అయింది. మెయిన్ ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా మర్చిపోతే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్లో ఏమైనా వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది హైపర్బోలాకు సంబంధించిన ఇంట్రడక్షన్. ఓకే ఓకే ఓకే